ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మామూలుగా అయితే ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తూ ఉంటారు బన్నీ. గత కొన్నేళ్లుగా ఇదే చేస్తున్నారు ఈయన. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అట్లీ సినిమా సెట్స్ పై ఉండగానే లోకేష్ కనకరాజ్ సినిమా ఓకే చేశారు. మరి ఈ రెండిట్లో ఏది ముందు రానుంది? అసలు లోకేష్ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? అసలు బన్నీ ప్లాన్ ఏంటి? పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ప్లానింగ్ పీక్స్ లో ఉంది. ఆయన ఎంచుకుంటున్న కథలు, దర్శకులు అన్నీ కూడా పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం బన్నీ ఫోకస్ అంతా అట్లీతో చేస్తున్న AA22 సినిమాపైనే ఉంది. ఒకవైపు దీని షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు లోకేష్ కనగరాజ్ స్క్రిప్ట్ మీద కూడా కూర్చుంటున్నారు. అట్లీదేం చిన్న సినిమా కాదు, చాలా పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్ట్. దాన్ని పూర్తి చేయడానికి కనీసం 2 ఏళ్లైనా కావాలి. ముందు అనుకున్నంత ఈజీగా షూట్ జరగట్లేదు ఇప్పుడు. దానికోసం ప్రత్యేకంగా హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. అందుకే అది చేస్తూనే లోకేష్ కనగరాజ్తో ఒక కమర్షియల్ సినిమా సైన్ చేశారు బన్నీ. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో AA23 సినిమా OST రికార్డులు తిరగరాస్తోంది. 1 మిలియన్ ప్లస్ రీల్స్ తో మరే ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రికార్డ్స్ క్రియేట్ చేసింది AA23. లోకేష్ కనగరాజ్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తి చేశారు. బన్నీ డేట్స్ ఇవ్వగానే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారు లోకేష్. ఈ లోపు ఆయన హీరోగా నటిస్తున్న DC షూట్ పూర్తి చేయనున్నారు. ఒకేసారి AA22, AA23 సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నారు అల్లు అర్జున్. వీలైనంత తక్కువ గ్యాప్ లోనే 2 సినిమాలు విడుదల చేయాలన్నది బన్నీ ప్లాన్. అందులో ముందుగా లోకేష్ సినిమానే రానుంది. దీన్ని 120 రోజుల్లోనే పూర్తి చేసేలాగా సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తానికి 2 ప్రాజెక్ట్స్ సైమల్టేనియస్ గా పూర్తి చేస్తున్నారు ఐకాన్ స్టార్.